అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి జూలై 22 తేదీన అనగా మంగళవారం నాడు ఈరోజు జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు సమస్యలు కూడా బాగా ఎక్కువ ఎదుర్కొన్నారండి. డబ్బును బాగా సంపాదించారని చెప్పి అధికంగా శ్రమ పడుతుంటారు. అలాగే అన్నందుకు తగినటువంటి బరువు బాధ్యతలు కూడా వీరు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల కోసం, వారి అవసరాల కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. అయినా కూడా వీటికి ఏంటంటే మంచి జీవితం అనేది రాక చాలా రోజుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటూ ప్రతి పనిలో కూడా అపజయ పాలవుతూ పాత ఎందుకు ఇలా అవుతున్నాయని చెప్పి ప్రతిరోజు కూడా కుంగిపోతూ నిరాశ చెందుతూ ఉన్నారనమాట. అయితే ముందు రోజులలో మీకు అనేక విధాలుగా మంచి లాభాలు అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే బాగా కలుపుగోలుతనంగా మీ మనసులో ఏదైతే దేని గురించి అయితే అన్ని భయాలు, సంకోచాలు, ఎన్నో బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనకు మంచి జరుగుతుంది మాత్రం అనుకోవాలి. మనకు ఎప్పుడు కూడా కష్టాలు, సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణంగా ఉంటాయి. అయితే ఏంటంటే మనకే ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోకండి. ఎవరు కూడా పైకి చెప్పుకోరు కదా, ఎవరికి ఉండేటువంటి సమస్యలు అనేటివి వారికి ఉంటాయన్నమాట. కాబట్టి మీకు కూడా ఏంటంటే గత కొంతకాలం నుంచి చూసుకున్నట్లయితే అన్ని సమస్యలు ఎక్కువగా చాలామంది ద్వారా మీరు మోసపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కొన్ని ఏంటంటే మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు, మీకు ఏదైనా సరే ఇతర సమస్యల వల్ల కావచ్చు, కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు మీ ద్వారా సహాయం పొందిన వారు కూడా మిమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అందరికీ కూడా అనుకుని సహాయం చేశారు. కొంతమంది వ్యక్తులు అయితే మిమ్మల్ని దూరం పెట్టారు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరండి. కాబట్టి సహాయం చేస్తారు. కాబట్టి మీకు ఏదైనా కానీ ఒక విషయం తెలిసినా, లేదంటే మీరు ఏదైనా ₹1 సంపాదించుకున్నా కూడా జాగ్రత్త చేసుకోండి. ఇలాంటి విషయాలు కూడా ఇప్పుడు మీరు ఓపెన్ అయిపోతూ ఉండడం వల్ల ముందు రోజులలో ఏంటంటే మీకు అదొక పెద్ద సమస్యగా మారిపోతుంది. అంటే మీరు ఎవరికైతే విద్యను నేర్పించారు, ఎవరికైతే మీ పర్సనల్ విషయాల గురించి చెప్పారో అటువంటి వారే ఏంటంటే మిమ్మల్ని వేలెత్తి చూపిస్తూ నలుగురిలో మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి ప్రతిరోజు కూడా మీకు బాగుంటే చూసి ఓర్చుకోలేని వారు ఎక్కువగా ఉంటారు మీ చుట్టూ. కాబట్టి చిన్న వ్యక్తులు కూడా మీరు అనేక సమస్యలు అయితే ఎదుర్కొన్నారు. వారి ద్వారా మోసపోయారు. అలాగే వారు చేస్తున్నటువంటి మోసాన్ని గుర్తించలేకపోయారు. ఏమి చేతగాదిలాగా మాకు అసలు ఏమి రాదు, మీ ద్వారా మాకు ఏదైనా ఒక ఉపాయం అనేది కలిగితే బాగుందని చెప్పి మీ చుట్టూ చేరినటువంటి వ్యక్తులే ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా సమస్యలకు గురి చేసే విధానంగా ఇబ్బందికరంగా మారిపోయారు. మీ పేరును తలుచుకుంటూ మీరు పెట్టినటువంటి భిక్షను తింటూ బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తులే మీకు పెద్ద తలనొప్పిగా మారిపోయారు. కాబట్టి వారి యొక్క అసమర్థత గురించి వారు ఎప్పుడు కూడా మీ దగ్గర చెప్పుకోలేదండి. మీ ద్వారా అన్ని విధాలుగా లాభాలు పొందారు. జాలి, అలాగే ఇటువంటివన్నీ కూడా మీకు ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ అనమాట. ఇవన్నీ మీ ముందు ఎవరైనా కానీ జాలీగా మాట్లాడినా, లేదంటే వారికి సమస్యలను మీ దగ్గర తీసుకొచ్చినా కూడా మీరు వెంటనే కరిగిపోతారు. అది డబ్బుల పరంగా కావచ్చు, లేదంటే ఇంకేదన్నా దేని గురించి అయినా కావచ్చు, వెంటనే సహాయం చేస్తూ ఉంటారు. వెంటనే నమ్మి మోసపోతుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి జాగ్రత్తగా ఉండండి. మీరు సమస్యను ఎదుర్కోబోతున్నారు భవిష్యత్తులో కూడా. అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అరవుతారు. అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనల్ని మనుషులు మోసం చేసినప్పటికీ కూడా భగవంతుడు ఎప్పుడు కూడా మోసం చేయడు. కాబట్టి భగవంతుడికి మన మీద అమితమైన ప్రేమ ఉంటుంది. కాబట్టి మనం ఎవరినైనా కానీ నమ్మాల్సి వస్తే ముందు నమ్మకాన్ని భగవంతుడి మీద పెట్టండి. మన పని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మనకేదో ఒక రోజు మంచి జరుగుతుందన్నటువంటి నమ్మకాన్ని మనం కలిగినట్లయితే ఈ రోజు కాకపోయినా ముందు రోజులలో మనకి మంచి జీవితాన్ని భగవంతుడు సమాజంలో మంచి పేరును తీసుకొస్తాడు. ఇక ముఖ్యంగా వివరాలకు వెళ్తే రేపటి రోజున మీకు అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా రాశిపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున కొంతమంది అయితే నూతన వ్యక్తుల ద్వారా కొన్ని సలహాలు మీరు తీసుకుంటారు. ఆ సలహాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయండి. అది ఏ పనిలోనైనా సరే కావచ్చు. మరి సలహాలు మీకు ఒక మంచి స్ట్రాంగ్ అనేది మీకు మీ జీవితానికి ముడిపడి ఉండేటువంటి అంశంగా మారబోతుంది. ఇక అలాగే రేపటి రోజున ప్రయాణాలు మీకు బాగా కలుపుబాటుగా ఉంటాయి. ఈ రాశిపరంగా విద్యార్థులకు కూడా రేపటి రోజున మంచి భవిష్యత్తులో అవకాశాలు వచ్చేందుకు బాగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా రేపటి రోజున మంచి శుభవార్తలు వింటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. మంచి లాభాలుగా ఉంటాయి. బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండేవండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో ప్రతికూలతలు ఏదైనా ఉంటే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి. ధూపదీప నైవేద్యాలతో
మీరు ఎల్లప్పుడూ కూడా కలకలలాడుతూ ఉండేటట్టు పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మన ఇంటి నుండి బయటకు వెళ్ళి అనేక రకాల సమస్యలకు గురవుతుంటాం, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం మనకు తీసుకొచ్చుకోవాలంటే అది మనకు దేని ద్వారా వస్తుందంటే మంచి సంగీతము, లేదా మంచి బుక్స్, లేదా పిల్లలతో సరదాగా గడపడము, ఇంట్లో ఆధ్యాత్మిక పరంగా మనం ఏర్పరచుకోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకున్నటువంటి స్ట్రెస్ అంతా కూడా మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి బయట ఎన్ని సమస్యలు ఉన్నా ఇంట్లోకి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో నింపుకునేలాగా ఉండాలంటే మనకు నచ్చినటువంటి పనిని మనం చేసుకోవాలి. ఇక విద్యార్థులకైతే చాలా మంచి భవిష్యత్తు రేపటి రోజున కనిపిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి. చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతుంటాయి. పెద్దగా అయితే సమస్యలు లేవు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు తోటి ఉద్యోగస్తుల ద్వారా మీకు కొంచెం రేపటి రోజున వారి నుండి ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వారి ద్వారా కొంచెం విమర్శలు ఎదుర్కోవడం కానీ మీ పై అధికారుల నుంచి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా మారబోతుంది. దానివల్ల మీరు కొంచెం అధికంగా ఒత్తిడి గురవుతారు. కాబట్టి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు చేసే పని ఈరోజు కాకపోయినా ముందు రోజుల్లోనైనా మీ పై అధికారులు, మీ సహా ఉద్యోగులు తప్పకుండా గుర్తిస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయడం తప్ప మరి ఇంకేది లేదు. మీ జీవితం అనేది కష్టాల బాట పడుతుందని చెప్పి ఎప్పుడు అనుకోకండి. మంచి ఆదాయం, అలాగే ఇంట్లో సమృద్ధిగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అన్నిటా కూడా మీకు విముక్తత లభించబోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని చెప్పి నమ్మండి. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఊహించినటువంటి ధర లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారు చాలా నమ్మకస్తులండి. ఏంటంటే ఎవరికైనా ఒక మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకుంటారు. అబద్ధాలు అయితే అసలు మాట్లాడరు. దీన్ని వీక్నెస్గా తీసుకొని కొంతమంది వ్యక్తులు బాగా ఇబ్బంది గురి చేస్తున్నారు. అటువంటి శత్రువుల నుంచి దూరం అవ్వాలంటే హనుమాన్ చాలీస పఠించుకొని, అలాగే లలిత సహస్రనామం పఠించడం వల్ల కూడా ఎవరైతే శత్రువులు ఉంటారో, ఎవరైతే మీకు కీడు తలపెట్టాలని చూస్తున్నారో అటువంటి వారు కూడా మీ నుండి దూరం అవుతారు. దైవానుకూలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి కూడా రాశిపరంగా ఎక్కువగా చూస్తారండి. దైవానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా వినడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. రేపటి రోజున ఒక స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా కలుగుతుంది. మీ ఇంట్లో కొలువై తీరున్నటువంటి ఆ స్వామి మరెవరో కాదండి, పరమేశ్వర అనుగ్రహం మీకు బాగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున పరమేశ్వర పూజ చేయండి. దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని చక్కగా సందర్శించండి. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకొని చక్కగా మీరు దీపారాధన చేసుకోండి. పరమేశ్వరుడి యొక్క ఆలయానికి కూడా వెళ్ళి కుదిరితే కొబ్బరికాయ కొట్టి పరమేశ్వరుడు యొక్క స్వామి యొక్క సంబంధించిన సూత్రాలు పఠించుకోవడం, ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని పఠించుకోవడం వల్ల జీవితంలో తిరిగి అనేది ఉండదన్నమాట. అలాగే మీలో ఉన్నటువంటి అధైర్యం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది. అలాగే రేపటి రోజున మీ చేతి నిండా కూడా ధనం ఉంటుందండి. ఇంట్లో అవసరాలకు సరిపడా డబ్బు ఉంటుంది. అలాగే ఎవరికైనా సహాయార్థం కూడా మీకు ₹1 ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఈ రాశివారు ఎప్పుడు కూడా పరమేశ్వరుడు అనేవాడు మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి స్వామికి ఎప్పుడు కూడా దగ్గర అయ్యేటువంటి పనులు చేయండి. మనలో ఎంతమంది ఉన్నా కానీ ఎన్ని కోపతాపాలు, ద్వేషాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రేమగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించిన చాలు స్వామి వెంటనే దగ్గర అవుతాడు. ఎవరు తక్కువ అంచనా వేశారో అటువంటి వాళ్ళ మీ దగ్గర రాబోతున్నారు. ఎక్కడ ఉంటే అక్కడ వారు తప్పకుండా ఒక బెల్లం చుట్టీగల్లాగా ఏ విధంగా అయితే ఉంటారో అలా చేరుకుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్నట్టుగా మీరు ఊహించినటువంటి ధన లాభాలు అయితే మీరు చేసేటువంటి పనులు తప్పక కలుగుతాయి. అలాగే పరమేశ్వరుడు ఆలయాన్ని సందర్శించడం మర్చిపోకండి. అలాగే హనుమాన్ చాలీస పఠించుకోవడం కూడా మర్చిపోకండి. ఈ రాశి వారు ఎవరైతే సంతాన వివాహం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు ఒక చిన్న పరిహారం చేసుకోండి. దీనివల్ల మీకైతే మంచి జరుగుతుంది. ఏదైనా కానీ సోమవారం నాడు, శనివారం నాడు కానీ రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి 11 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. దానివల్ల మీకు సంతానం అనేది తప్పకుండా మీకు చెప్పినటువంటి మాట వినడం కానీ, లేదంటే సంతాన సమస్యలు ఉంటే, ఇటువంటి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే మంచి రోజు చూసుకొని చక్కగా మీరు ఈ పని చేసి చూడండి. మంచి పుణ్యం అయితే లభిస్తుంది. అలాగే ఇంట్లో తులసి మొక్క ఆరాధన స్టార్ట్ చేయండి. ఆ ఇంట్లో అయితే ఐశ్వర్యం పెరగాలన్నా మనకంతా కూడా మనకి ఏదన్నా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు, ఇవన్నీ దూరం అయిపోతాయి. తులసి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా తులసి ఆరాధన కూడా చేసుకోండి. ఇంటి దేవత ఆరాధన కూడా చేసుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ విధంగా అయితే రాశిపరంగా చూసుకుంటే రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి. మరి తెలుసుకున్నారు కదా. రేపటి రోజున చేయవలసిన పనులు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి.
హనుమాన్ గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేయండి. హనుమాన్ దండకం కూడా చదువుకోండి, చాలీస చదువుకోండి. మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి. హనుమాన్ చూపిస్తాడు, మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.